ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూలై నెలలో కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని అనుసరించి ఎలాంటి ఉచ్చమైన ఫలితాలు ఉంటాయి, ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో అమోఘమైన మార్పులు ఈ కుంభరాశి వాళ్ళకి రాబోతున్నాయి. జూలై నెల అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వీళ్ళకి ఒక మంచి నెలగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి పంచమంలో వీళ్ళకి రవి శుక్రులు సంచారం చేస్తున్నారు. వీరి యొక్క దృష్టి లాభస్థానం మీద పడుతుంది కుంభరాశి వాళ్ళకి. ఈ లాభస్థానం మీద పడటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆదాయపరంగా మంచి వృద్ధి లభిస్తుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అంటే గతం నుంచి కూడా మీరు అనేక రకాలుగా స్తబ్దుగా ఉన్నారు. ఆదాయం సరిపోక ఇబ్బందులు పడి అందాల్సిన డబ్బు చేతికి అందక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జూలై నెలలో ఆదాయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అన్ని రకాలుగా కూడా అంటే అన్ని రకాలుగా అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇతర పరంగా కానీ వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే మీ యొక్క జీతం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జీతం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారాల్లో కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఆ వ్యాపారాల్లో రావటం వల్ల మంచి లాభాలు రావటం వల్ల మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మీ యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కానీ, మీ తల్లి వర్గం నుంచి, మీ తల్లికి సంబంధించిన బంధువర్గం నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ నెలలో మరి
చాలా వరకు ఆదాయపరంగా అలాగే ఆర్థిక పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ విలువైన వస్తువులను కానీ మీ విలువైన నగలను కానీ మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీరు అజాగ్రత్తగా ఉంటే అవి చోరీకి గురి అవ్వటం కానీ, ఎక్కడో దగ్గర మర్చిపోవటం కానీ, లేకపోతే అది దొంగిలించబడటం కానీ ఇలాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క విలువైన ఆభరణాలు, విలువైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు కష్టపడి పనిచేసి గనక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. వాళ్ళు చదివిన చదువుకి మంచి మార్కులు వస్తాయి. చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది. చదివిన చదువుకి తగిన మంచి మంచి కాలేజీల్లో వాటిల్లో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే షేర్ మార్కెట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఐటీ రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం వల్ల ముఖ్యంగా వీళ్ళని పట్టి పీడిస్తున్న ఆర్థిక బాధల నుంచి వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది. మీరు కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, ధనం కోసమో, గతం నుంచి ఆగిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీకు ఈ నెలలో కొంచెం పరిష్కారం లభిస్తుంది. అంటే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి అన్నమాట. గతం నుంచి మీరు ధనం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ ధనాన్ని మళ్ళీ పోయింది ఇక రాదు అనుకున్న చేతికి అంతకంటే పోతుంది అన్న ధనం కూడా ఈ నెలలో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగం రాదు మనం ప్రయత్నించే వృధా అనుకున్న ఉద్యోగం కూడా మళ్ళీ ఈ నెలలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మీకు అలాగే జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని అక్కడ వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి. అందువల్ల మీరు పోగొట్టుకున్నవి ఏదన్నా సరే అవి మళ్ళీ రీకలెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసికమైన ఆందోళన దూరం అవుతుంది. మానసికపరమైన ప్రశాంతత పెరుగుతుంది. దానివల్ల హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒత్తిడి మాత్రం ఎంతో కొంత ఉంటుంది. అందువల్ల కష్టపడి మీరు కనుక పని చేస్తే, కష్టపడి మీరు ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో ఈ జూలై 1, 10, 16 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆయా తేదీల్లో మీకు చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి, అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆయా రోజుల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయవచ్చు, కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టవచ్చు. అయితే 11వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ రోజుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 ఎర్రని ఒత్తులు తీసుకుని దీపారాధన చేసి ఎర్రని పదార్థాలు, ఎర్రని పువ్వులతో స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గోచార ఫలితాలు అనేది ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మీకు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది వ్యక్తిగత జాతకమే. అందువల్ల వ్యక్తిగత జాతకం అన్నలో దశాంతర్దశాలు బాగా మంచి దశలు జరుగుతూ మీ యొక్క గ్రహాలు బాగుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు చాలా సమస్యల నుంచి, ఇబ్బంది నుంచి బయటపడిపోతారు. అలా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగోకుండా మీ గోచార స్థితి బాగుంది అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఎప్పుడు కూడా గోచార స్థితి అనేది ఎప్పుడు కూడా 40 to 50% మీకు ఫలితాలను చూపిస్తుంది. మిగతాదంతా మీ వ్యక్తిగత జాతకమే. అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేక్షకులకు ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రేక్షకులు, జ్యోతిష్యం అనేది మీకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. మీకు ఒక రూట్ మ్యాప్ లాగా ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఈ రూట్లో వెళ్తే బాగోదు అని చెప్తుంది, దిశానిర్దేశం చేస్తుంది తప్పించి 100% ఇలాగే జరుగుతుందని ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే అది ఖచ్చితంగా మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చేసే మంచి పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చేసే మంచి పనులు, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే మన పెద్దలు, పూర్వీకులు మనం చేసే వ్యక్తిగతంగా మనం చేసే మంచి పనులను బట్టి మన యొక్క జాతకం కూడా మారడానికి, పరిస్థితులు మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల కేవలం ఏదో ఛానల్లో, మీరు యూట్యూబ్ ఛానల్లో మీకు అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయల ధనం వచ్చేస్తుందని, లేకపోతే విపరీతంగా రాణించేస్తుందని చెబితే మాత్రం ఖచ్చితంగా అది అంత ఆమోదయోగ్యంగా అనిపించదు. వ్యక్తిగత జాతకం బాగుంటే తప్పించి, వ్యక్తిగత జాతకం బాగుంటా, గోచారం కూడా బాగుంటే ఖచ్చితంగా అలాంటి ఫలితాలు ఉంటాయి. మీ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉండాలి. యోగాలు ఉంటే ఖచ్చితంగా కూడా మీకు అది సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏదైనా సరే మనకి పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి పనిచేస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఏ రాశికి చెందిన వారైనా, మీరు ఏ నక్షత్రానికి చెందిన వారైనా సరే ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి, ఇతరులకి మేలు చేయాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, మానవతా విలువలను పాటించాలి. ఒకవేళ మేము మంచి పనులు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవండి అనుకోండి, మెదలకుండా మీ పని అయితే మీరు చేసుకోండి. నిత్యము కూడా దైవ చింతనలో ఉండండి, ఏం పర్వాలేదు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ విషయాలన్నింటిని గమనించి ఇప్పటి వరకు కనుక మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోకపోతే వెంటనే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా కూడా దాన్ని బట్టి మీ యొక్క గ్రహస్థితి ఎలాగుంది, మీ భవిష్యత్తు ఎలాగుంటుందన్న విషయం అవగతం అవుతుంది. దాని ప్రకారం ఉపచారాలు చేసుకుంటూ వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.